నమశంకరాయ. వీక్షించేటువంటి ప్రేక్షకులకి అద్భుతమైనటువంటి విషయం తెలియచేస్తున్నాను. 100 మహాశివరాత్రులలో ఈశ్వరుణ్ణి పూజిస్తే ఎంత పుణ్య ఫలితమో ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి రోజున పూజిస్తే అంత సమానమైన ఫలితం. ఆరుద్ర నక్షత్రము, కృష్ణ చతుర్దశి, సోమవారం కలిసినటువంటిది మహాశైవాఖ్య యోగము. ఇది 13 జూలై రోజున ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారో, అనగా మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించినటువంటి వారు, అనురాధ, పుష్యమి, ఉత్తరభాద్ర నక్షత్రములు, పాత సామాన్లు అమ్ముకోవడం, అలాగే ఎడిబుల్ ఆయిల్స్, ఆటోమోటివ్ రంగంలో ఉన్నవారు, ఇనుముతో ఉన్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే చర్మ తోలు సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అలాగే క్లాస్ 4 గ్రేడ్స్, పారిశుద్ధ్య కార్మికులు అందరూ శని ప్రభావానికి గురైనటువంటి వాళ్ళే. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి జరగడం కోసం ఈ రోజున ఒక చిన్న పరిహారం మీకు తెలియజేస్తాను. ఇక మన పీఠం ఆధ్వర్యంలో ఇదే రోజున అరుణాచలంలో కానీ, కాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ ఇప్పుడు ప్రజెంట్ కాలసర్పదోషంలో కాలం జరుగుతుంది. మార్చి నుంచి ఇప్పటి వరకు పుట్టినటువంటి వాళ్ళు, ఇంతకుముందు కాలసర్పదోషంలో పుట్టినటువంటి వాళ్ళకి కాలసర్పదోష నివారణార్థమై రాహుకేతు హోమాదులు జరిపించడం జరుగుతుంది. ఈ చెప్పినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారు మరియు ఈ చెప్పినటువంటి వృత్తుల్లో నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు శని దోష నివారణార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటుగా ఆరోగ్యము, విద్య, వివాహము, దాంపత్యము, ఆర్థిక బాధల నివృత్తికి కూడా సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో జూలై 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం 54 మందికి మాత్రమే అవకాశము. 4 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక మనం ఈ వీడియోలో చెప్పినటువంటి శని దోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శని భగవానుడికి కానీ, ఈశ్వరుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి, నల్ల కలువ పుష్పాలు లేదా నీలిరంగు శంకు పుష్పాలు లేదా నీలిరంగు చామంతి పుష్పాలతో ఈశ్వరుని అర్చన చేస్తే సకల దారిద్ర్య బాధలు, సకల దోషాలు, సకల శని దోషాలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు. అవకాశం ఉంటే అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో 13వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.